ఓకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టార్టింగ్‌లో విన్నాం కదా! హార్న్‌లోకి అయితే వాటర్ వెళ్ళిపోయింది. వాటర్ వెళ్ళిపోవడం వల్ల డస్ట్ కూడా వెళ్ళిపోయింది. దానికైతే మనం హార్న్ అయితే ఓపెన్ చేస్తున్నాను. హార్న్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ఉన్నది డస్ట్ అయితే ఉంటది. 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు ఒక 7 రెంచ్ ఉంటే మనకు స్క్రూ డ్రైవర్‌ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఇది హార్న్ అయితే ఓపెన్ చేయాలి. హార్న్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డస్ట్ ఇసుక రెన్యూల్ లాంటివి ఏమైనా ఉంటే మొత్తం శుభ్రం క్లీన్ చేసుకోవాలి. 2 అట్ట వాచర్ టైప్ ఉంటే దీనికి ఈ ప్లేట్‌కి ఫ్రంట్, బ్యాక్ అని 2 శుభ్రంగా కంప్లీట్‌గా క్లీన్ చేసుకొని సెపరేట్‌గా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి హార్న్ కంప్లీట్‌గా మోగకపోతే నేను చేసే ప్రాసెస్ చేయాలి. మామూలుగా మోగితే అవసరం లేదు. హార్న్ కంప్లీట్‌గా మోగకపోతే ఇలా మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ వెనకాల అడ్జస్ట్‌మెంట్ స్క్రూ ఉంటుంది. దాన్ని అయితే ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే 7 రెంచ్ సహాయంతో దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్లాంప్ ఉంది కదా! ఆ క్లాంపు కిందేమో ఇతర టైపు మనకి హార్న్ పాయింట్ అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని అయితే శుభ్రంగా గరుకైన సాయంతో శుభ్రం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి తీసిన తర్వాత ఇక్కడ మనకి చిన్న సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ప్రకారం పైన అట్ వాచర్ అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మనకి క్లాంప్ ఉంది కదా! క్లాంప్కి కూడా ఒక పాయింట్ ఉంటుంది. దాన్ని కూడా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ దాని ప్లేస్లో అయితే దాన్ని ఫిక్స్ చేసేయాలి. చూపిస్తాను చూడండి. ఇక్కడైతే స్ప్రింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా బిగించాలి. స్ప్రింగ్ లేకపోతే మనకి హార్న్ అయితే మోగదు. దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఎలా ఇప్పారో అలా కింద పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. హార్న్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత స్క్రూ అయితే ఫిక్స్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే 7 నట్ అయితే ఉంటుంది. నట్ను అయితే ఫుల్ టైట్ అయితే చేసేయాలి. ఫుల్ టైట్ చేస్తేనే అక్కడ కాంటాక్ట్ ఉంటుంది, లేదంటే కాంటాక్ట్ అవ్వదు. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనం హార్న్ అయితే మనకి ప్లేట్ ఉంది కదా, పైన హార్న్ ప్లేట్ ఉంది కదా, హార్న్ ప్లేట్కి అటు సైడ్ ఒకటి 2 సైడ్ 2 ప్యాకింగ్లు ఉంటాయి, అట్ట ప్యాకింగ్లు ఉంటాయి. అవి అయితే వేసుకుని మనకి హార్న్ ఎప్పుడు టోన్ వచ్చేది ఫ్రంట్కి ఉంటే క్లిప్లో బిగించేది బ్యాక్ సైడ్కి ఉండాలి. బ్యాక్ సైడ్కి ఈ విధంగా మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చూసారు కదా, ఆ విధంగా మనం అయితే హార్న్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్న్ ఎప్పుడు ఈ షేప్లో నేను చూపిస్తున్నాను కదా, ఆ షేప్లో అయితే ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే వాటర్ వెళ్ళిపోయి స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. ఇలా డౌన్కి అయితే వేసుకోవాలి హోల్ని. ఇంక ఇలా ఫ్రంట్కి కూడా వేసుకోవడం వల్ల మనకైతే హార్న్ లైఫ్ అన్నది ఎక్కువ కాలం ఉంటుంది. వాటర్ వెళ్ళినా మళ్ళీ రిటర్న్ అదే ప్లేస్లోకి వచ్చేది. అదే తిరగేసి మనం వేసామంటే వాటర్ అన్నది లోపలికి వెళ్ళిపోయి ఆ హార్న్లో స్టోరేజ్ అయ్యి ఉండిపోద్ది. దానివల్ల హార్న్ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం